ప్రతిసారి ఊరికి వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈసారి మరింత ప్రత్యేకంగా అనిపించింది, ఎందుకంటే నేను ఎక్కువ సమయం నా కుటుంబ సభ్యులతో ఆడుతూ గడిపాను. ఈ ఆటలో మా అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, మా అబ్బాయి, అమ్మాయి అందరూ కలిసి ఆడుకున్నాము. ఈ ఆట ఎంతమందైనా ఆడవచ్చు. ఒకరు తర్వాత ఒకరు ఆడాలి. ఒక పాత్రలో నీరు, మరొకటి ఖాళీ పాత్ర తీసుకోవాలి. మొదటగా ఒక వ్యక్తి ఒక్క చుక్క కూడా బయటపడకుండా నీళ్లు జాగ్రత్తగా మరో పాత్రలో పొయ్యాలి. తరువాత వరుసగా ఉన్న వాళ్ళు సేమ్ ప్రొసీజర్లో ఆట కొనసాగించాలి. ఎంత నీరు పోసినా పర్వాలేదు, కానీ ఒక్క చుక్క కూడా బయటపడకూడదు. చివరికి ఎవరు చివరి వరకు నీటిని పొయ్యగా బయటపడకుండా పోస్తారో వారే విజేత. నేను నా ఊరికి వెళ్ళి నా కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా టైం స్పెండ్ చేశాను. మరి ఈ సమ్మర్ వెకేషన్లో మీరు కూడా మీ ఊరికి వెళ్ళారా? మీరు కూడా హ్యాపీగా టైం గడిపారా? మీ సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆటలు ఆడినప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేస్తాము. రోజు కూడా పొద్దున్నే లేవటం నుండి రాత్రి పడుకునే వరకు రోజంతా అందరం కూడా చాలా బిజీగా అయిపోతాం. కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీతో గేమ్స్ ఆడుతూ ఉంటే మనలో స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మైండ్ రిలాక్స్ అవుతుంది. మన హెల్త్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది. అందరూ ఎంత ఆనందంగా ఆడుతున్నారో, ఆట ఎంత జాగ్రత్తగా ఆసక్తిగా సాగుతుందో. ఆట అంటేనే ఓడిపోవటం గెలవటం సహజం కదా. మొదట్లో మా నాన్న, తర్వాత మా అమ్మాయి, తర్వాత అబ్బాయి ఓడిపోయారు. ఇది కేవలం ఆట మాత్రమే కాదండి, ఇది నవ్వు, అనుబంధం, జ్ఞాపకాలకు వేసే బ్రిడ్జ్ లాంటిది. ఈ ఆట ద్వారా మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకోవచ్చు. అదేంటంటే మనం డబ్బు, నీరు లేదా ఇతర వస్తువులు వృధా కాకుండా జాగ్రత్తగా వాడాలన్న విషయాన్ని. ఈ ఆటలో నీటిని ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి పోస్తూ ఒక చుక్క నీరు కూడా కింద పడకుండా ఎంత జాగ్రత్తగా చూస్తామో, అలాగే నిజ జీవితంలో కూడా ప్రతి వస్తువు విలువను గుర్తించుకొని ఆచితూచి వాడాలి. అంతేకాదు, జాగ్రత్తగా వ్యవహరించడం అంటే కేవలం ఆటలో కాదు, మన జీవితంలో ప్రతిరోజు అది అవసరం.